సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అఖిల. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కరీంనగర్లోని ఆదర్శ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ విజువల్స్ చూసుకుందాము. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మేడారం జాతరకి వెళ్దామని వాళ్ళు పయనమై వెళ్ళారు. ఇంట్లో దీపం ముట్టించి వెళ్ళారు. సో ఆ దీపం కాస్త ఇంట్లో మొత్తం అంటేసుకొని సిలిండర్స్ కూడా పేలి ఇదంతా ఇక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది. సో ఇక్కడ మీరు విజువల్స్ చూసుకున్నట్టయితే ఎలా ఉంది, ఇక్కడ రైస్ కూడా ఇలా అయిపోయింది చూడండి. అండ్ ఇక్కడ బైక్ కూడా మొత్తం కాలిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 7-8 గ్యాస్ సిలిండర్స్ కూడా పేలాయి అన్నమాట. సో ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాలా మంటలు చెలరేగాయి. కాలనీ వాసులు అంతా భయభ్రాంతికి గురయ్యారనమాట. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం ఏం జరిగిందో. మంటలు చెలరేగిన సమయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఇక్కడ ఈ అమ్మ ఉంది. ఈ అమ్మని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. ఏమైందమ్మా చెప్పండి. నేను నిద్రపోయినా, మాత్ర వేసుకొని నిద్రపోతారక ఏదో వాసన వస్తుంది. బాంబు పేలినట్టు పేలింది. పేలితారక నేను శమాలు వస్తాయి కదా అప్పుడప్పుడు, అయ్యే బాంబులు పేలుతానేమో అనుకున్నా. ఇక ఏదో షాగ వచ్చినట్టు వస్తుందని నేను చిన్నగా బయటికి వెళ్ళిన. ఫోన్లు మాట్లాడుకున్నా. పెద్ద బిడ్డ కొత్తగూడెం నుంచి ఫోన్ చేసింది. ఇక శవం వచ్చినప్పుడు బాంబు ఎట్ట పేలుతుందో అట్ట పేలింది. ఇక చిన్న ఫోన్ మాట్లాడుకుంటా అక్కడికి వచ్చాక వెనక బేలి ఈపున పడ్డది. నాకు కాళ్ళు లేవు, ఏం లేవు అమ్మ. అంటే మంటలు నీ మీద పడ్డాయి అమ్మ? మంటలు పడ్డాయి. మంటలు పడతారక మా ఆయన అమ్మ ఇది కాలిపోయిందని దెబ్బ నా కొడుకును మా ఆయన ఊరికొత్తంటే ఇక నేను ఇన్నే ఉన్నలే అని ఇక ఈడ చెట్టు దగ్గర నిలబడి చెప్తే నన్ను వీడికి తీసుకొచ్చారు. ఇక ఇదంతా కాలిందని అలాగే చెప్పలే ఫస్ట్. అసలు ప్రమాదం ఎలా జరిగిందమ్మా చెప్పండి. అది గ్యాస్ పేలిందో ఏం పేలిందో వెనక నుంచో దరి నుంచి కాలుకుంటూ వచ్చింది. అది కరెంటు వైర్ కాలిందో పేలి కవర్లు కాదమ్మ. మిమ్మల్ని ఎవరిని బయటకు తీసుకొచ్చారు? నేనే ఇక మాట్లాడుకుంటా సగ వస్తుంది కదా మంట ఎట్ట పేలిపోతుంది. అడికడి గ్యాసులు పేలిపోతున్నాయి. ఇక కింద పెడతారు. ఇక ఈడ గాలింది. ఇక ఒక ఆమె వచ్చి తీసుకొచ్చింది, బయటికి తీసుకొచ్చి వాడ కూర్చోబెట్టింది తీసుకుపోయి. మరి ఎవరైనా నాయకులు కానీ ఏమైనా లీడర్స్ ఎవరైనా వచ్చారా? ఏం మరి నన్ను ఎవరు అడగలేదుగా ఇంతవరకు. ఈ ప్రమాదం జరిగినప్పుడు స్టార్టింగ్ నుండి ఒక వ్యక్తి ఉన్నారు. ఇక్కడ అసలు ఏం జరిగింది, ఆస్తి నష్టం ఎంత అయింది, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు పొద్దుగల 10:46 ఇక్కడ లాస్ట్లో ఒక గుడిసె, ఇక్కడ మొత్తం 35 గుడిసెలు ఉంటాయి. అందులో లాస్ట్ ఒక గుడిసెలో షార్ట్ సర్క్యూట్ అయిందో మరి ఏమైందో కానీ ఒక గుడిసెలో అగ్ని ప్రమాదం జరిగింది. అది మేము గమనించి ఇమీడియట్గా 100కి డైల్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్కి కాల్ చేయడం జరిగింది. లోకల్ సిఐ గారికి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చే వరకే ఆ గుడిసె అంతా కాలిపోయింది. అప్పటికే మేము లోపలికి పోయి సిలిండర్లు అన్నీ తీయడం జరిగింది. కానీ అప్పటి వరకే వేరే గుడిసెలు ఒకటి అంటుకొని సిలిండర్లు పేలుడు మొదలుపెట్టాయి. దాదాపు 10 సిలిండర్ల వరకు ఇక్కడ పేలినాయి. ఫస్ట్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు? నేను ముంగట్నే ఉంటాను. ఇక్కడే ఉన్నారా ఆ సమయంలో మీరు? మా ఇల్లు ముంగట్నే ఉన్నాము. అగ్ని మంటలు అవుతున్నాయని మేమే చూసి అది చేసినాం అంతా. ఎన్ని గుడిసెలు కాలిపోయాయండి? దాదాపు 20 గుడిసెలు ఇక్కడ కాలిపోయినాయి. ఆ 20 గుడిసెలలో ఎంతమంది ఉంటారు? దాదాపు 50 నుంచి 70 మంది వరకు ఫ్యామిలీస్ ఉన్నారు. మొత్తం టోటల్ మెంబర్ మొత్తం 20 ఫ్యామిలీస్. ఒక్కొక్క దాంట్లో 5 6 ఇట్లా ఉన్నారు. దాదాపు 70 మంది వరకు ఉన్నారు. వాళ్ళ మొత్తం కాలిపోయినాయి. అవి టోటల్ వాళ్ళ బండ్లు కాలిపోయినాయి. వాళ్ళు ఇంట్లో బండ్లు పెట్టి జాతరకి వెళ్ళారు. వాళ్ళు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ బైక్స్ అవన్నీ మిషన్స్, బిరువలు, వాళ్ళు పనిచేసే డ్రిల్లింగ్ మిషన్స్ అవన్నీ కాలిపోయినాయి. వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ ఊర్లలో ఉండే భూమి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లో బిరువలో ఉండే అవి కాలిపోయినాయి. ఇంట్లో బంగారం పెట్టిపోయినారు, అవి కాలిపోయింది. టోటల్ డబ్బులు కాలిపోయినాయి. వాళ్ళు అడ్వాన్స్లు తీసుకొని ఉంటారు కదా, ఆ డబ్బులు కూడా కాలిపోయినాయి. వాళ్ళకి టోటల్గా ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు జాతరకి వెళ్ళారు కదా, మరి వాళ్ళందరూ వచ్చారా అండి? లేదు, తొవ్వలో ఉన్న వాళ్ళు మాత్రం వచ్చిండ్రు. మిగతా వాళ్ళకు కాంటాక్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఇంకా కాంటాక్ట్లో రాలే, అక్కడ సిగ్నల్స్ రావడం లేదు కావచ్చు. కొంతమంది అయితే వచ్చిండ్రు, దాదాపు ఒక 10 మంది వరకు వచ్చిండ్రు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఏమైనా నాయకులు ఎవరైనా ఏమైనా చెప్పారు, ఏమైనా హామీలు ఇచ్చారా? నాయకులందరూ వచ్చిండ్రు, చూసిండ్రు, మీడియాతో వాయిస్ ఇచ్చిండ్రు, వెళ్ళిపోయినరు. ఎవరైతే ఏం కమిట్మెంట్ ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వలేదు.
ఈ భూమి యజమాని వాళ్ళు కూడా కమిట్మెంట్ ఎవరు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు రెంట్కే ఉన్నారు, ఇక్కడ ఫ్రీగా కూడా లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు రెంట్కే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. ఏ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఎటువంటి కమిట్మెంట్ రాలేదు ఇప్పటివరకు. నాయకులను ఏం కోరుతున్నారు మీరు, ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు బండి సంజయ్ గారు ఫస్ట్ ఎయిడ్ కూడా చేపిస్తున్నారు, మొత్తం ఫస్ట్ ఎయిడ్ కూడా సారే చేపిస్తున్నారు, ఎంపీ గారే పంపించారు. ఇప్పుడు వీళ్ళకి కోరుకునేది ఏంటంటే వీళ్ళకు ఇప్పుడు వీళ్ళ ఆస్తి నష్టం జరిగినంత అది ఎవరిస్తారు, వాళ్ళకి ఎవరిస్తారు? భూమి రెంట్కి ఇచ్చిన వాళ్ళు, రెంట్ తీసుకున్న వాళ్ళు ఇస్తారా, గవర్నమెంట్ ఇస్తుందా, లేదంటే వేరే ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇస్తారా, మరి ఎవరు ఇస్తారు? వాళ్ళ కమిట్మెంట్ మాత్రం ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. ఆ కమిట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కదలేదు లేదు. వాళ్ళు ఇక్కడనే అట్లా షెల్టర్ లేకున్నా మంచిదే కానీ వాళ్ళు అట్లనే ఉంటా అని చెప్తున్నారు. వాళ్ళు ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి అప్పుడు 30 years నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి 30 years నుంచి దానికి రెంట్ కూడా తీసుకున్నారు. వాళ్ళు భూమి ఉన్న వాళ్ళు రెంట్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి ఖచ్చితంగా, అదే కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆస్తి నష్టం ఎంత జరిగింది అండ్ డబ్బులు కాలిపోయాయి కూడా అంటున్నారు. సో తెలుసుకుందాం. చెప్పండి అమ్మ. బంగారం కూడా 8 తులాల దాకా నా బిడ్డకు చేయించిన బంగారం కాలిపోయింది. ఆస్తి డబ్బులు కాలిపోయినాయి. 5 లక్షల డబ్బులు క్యాషే పెట్టినాం భూమి కొనుక్కుందామని, అవి కూడా కాలిపోయినాయి. మిషన్లు గిట్ట ఉన్నాయి ఇంట్లో, అవి అన్నీ కాలిపోయినాయి. ఆ డబ్బులు దేనికోసం పెట్టారమ్మా అన్ని లక్షలు? ఇక పెళ్ళి ఇల్లు కట్టుకుందాము మా ఊళ్ళని అనుకున్నాం కానీ అవి కట్టుకోకతోనే ఇన్నే కాలిపోయాయి. ఏం కట్టుకుంటాం మేడం, కట్టుబట్టలు ఇవే మిగిలినాయి. ప్రమాదం ఎలా జరిగింది? అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. మేడం ఇక్కడ మేడారం పోయినాం. మేడారం పోతే ఆడ నుంచి ఫోన్ చేస్తే ఇటు వచ్చినాం. హుజూరాబాద్ దాకా పోయినాం మేము. ఎట కాలిందో ఏమో తెలియదు. మరి మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇక ప్రజలకు మీరు వాళ్ళు చెప్పాలి కదా మేడం ఏం కావాలన్నది. మేము కాలిపోయిన మేము కట్టుకున్న బట్టలతో ఉంటుంది. ఏం కావాలో అలా తెలియదు. మాకు ఈ సొమ్ము ఇంత, ఈ సొమ్ము అంతా పోయింది. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇంట్లో దాచుకున్న డబ్బులు పోయినాయి, పిల్లలు చేపించుకున్న సొమ్ము అంతా కరిగిపోయింది, కట్టుకున్న బట్టలు అన్నీ పోయినాయి, వండుకొని తినడానికి బోలు లేవు, పని చేసుకొని బతానికి కూడా ఏం ఆధారం లేదు. అంటే ఇప్పుడు బంగారం ఉంది అంటున్నారు కదా, కొంచెమైనా ఆనవాళ్ళుగానే ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? అంతా మసి ఉంది. గెలికి అట్లనే ఉన్నాం మేడం ఇప్పటిదాకా. అసలు ఏం దొరకలేదు. మేము పనికి పోయొచ్చారుగా, కొంతమంది దేవుని కాడి వేరు, కొంతమంది పని పోయినామమ్మ. పోయొచ్చారికి ఇక మాది ఎట్ట అంటుకుందో ఎట్ట పోయిందో. అలా 5 లక్షల దాకా ఉన్నాయి పిల్ల పెళ్లి పెట్టుకుంటాని. ఇంత బంగారం చేపించిండు, ల్యాప్టాప్ ఉన్నాయి పిల్లలు చదువుకుంటారని. వీళ్ళ పెద్ద పెద్ద మిషన్లు అన్నీ కాలిపోయినాయమ్మా. ఇప్పుడు ఏం చూపెడతారో మరి గవర్నమెంట్ మాకు. ఏం లేదు పాప, ఈపు కాలింది ఆమెకంతా. ఏదన్నా న్యాయం చూపెట్టాలి తల్లిగా. మాకు పొద్దున్న లేతే ఇట్లా పనికి పోతాం, మేము ఎవరు ఉండవు, కూలి చేసుకుంటూనే బతుకుతాం. 25 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా మరి? మాకు ఇక ఉన్నది ఏం లేదు తల్లి. ఇక మీరు గవర్నమెంట్ ఏం కట్టిస్తారో కట్టారు, మాకైతే ఏం లేదు. తినడానికి ఇల్లు లేదు, ఒక ఇండ్లు ఉన్నాయి, ఈ మనుషులే ఉన్నారు, ఏం లేవు. నాయకులు వచ్చి ఏమైనా చెప్పారా మీకు? ఇంకెవరు రాలే కదమ్మా, ఎవరు రాలే. ఇంకా అంతా తీర్థాలు పోయి మేము ఉన్న 4 ముగ్గురు ఉంటే పనికి పోయినాం. చీకట్లను లేచి జగతాల దగ్గర పోయినాం అమ్మ. మేము పని లేక 35 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఎవరు జాగలేట, ఎవరు కిరాయి తీసుకున్నాడు, అది మనకు సంబంధం లేదు. ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నాం. 3-4 సంవత్సరాల నుంచి బెదిరించారు, 3 నెలల నుంచి బెదిరించారు. ఇప్పుడు అందరూ మా వాళ్ళు అందరూ జాతరకి వెళ్ళారు. జాతరకి వెళ్ళినాక ఇవాళ ఇట్లా జరిగింది. ఎవ్వరు లేని టైంలో 10:40 నిమిషాలకి జరిగింది. కొంతమంది ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, కొంతమంది ఇంట్లో కాంట్రాక్ట్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే సబ్ కాంట్రాక్ట్ పనిచేసి నీ కన్ను నా కన్ను తీసుకొని వర్కులు చేసుకుంటాం సార్ మేడం. మేము ఒక్కొక్కరి పైప్ లైన్లు, మిషన్ బైరాదా, సిమెంట్ లైన్, మున్సిపాలిటీ వాళ్ళవి అవన్నీ చేసే మిషన్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2-3 లక్షల మిషన్లు ఉన్నాయి, అవి కూడా కాలిపోయినాయి. బైక్ ఒక్కొక్కటి 50,000-60,000 బైకులు కాలిపోయినాయి, బంగారాలు కాలిపోయినాయి. కట్టుబట్టలతోనే వాళ్ళు జాతర బోర్డు చూసి ఇట్లా చేసారు మేడం. ఏంది అంటే ఇది సొంత ఇల్లు లెక్క మేము ఇక్కడ కరీంనగర్లో ఉండవలసి వచ్చింది. నాయకులు ఎవరైనా వచ్చారా, ఏమైనా మాట్లాడారు? ఏం చెప్పలేదు మేడం, మీరే అడిగితే మేము చెప్తున్నాం సమాధానాలు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇప్పటివరకు ఇవన్నీ విజువల్స్ అన్నీ చూసాం కదా. భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళ బ్రతుకంతా ఇప్పుడు రోడ్డు పాలైపోయింది. అండ్ ఇప్పుడు వాళ్ళకి చాలా ఆస్తి నష్టం జరిగింది. అండ్ వెంటనే ప్రభుత్వం కూడా తొందరగా చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అఖిల, సుమన్ టీవీ, కరీంనగర్.